హలో తిరుపతి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది డిఆర్ మహల్ రోడ్ విఆర్ రైల్వే స్టేషన్ అండ్ విష్ణు నివాసంకి వెళ్ళే రోడ్ అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి లక్ష్మీవరం సర్కిల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇప్పుడంతా మీరు చూస్తుంది రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ రోడ్. ఇక్కడైతే రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే ఏదో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బిల్డింగ్. అండ్ విష్ణునివాసం అయితే దీని పక్కనే ఉంటుంది, రైల్వే స్టేషన్ ఆపోజిట్ అనమాట. ఇది స్ట్రైట్ ఒకటే రోడ్డు, బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్, అది రైల్వే స్టేషన్. ప్రజెంట్ రెనోవేషన్లో అయితే ఉంది. ఇదంతా విష్ణునివాసం. మనకి ఫ్రీ దర్శన్ టోకన్స్ అయితే ఇక్కడే ఇష్యూ చేస్తారనమాట. విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్. ఈ విష్ణునివాసం లెఫ్ట్ రైట్ అంతా బాగుంటుంది చూడ్డానికైతే. ఇదంతా విష్ణునివాసం ఆపోజిట్ హోటల్స్ అనమాట ఇవన్నీ. ఇది విష్ణునివాసం. ఇలా స్ట్రైట్కి వెళ్తే గోవిందరాజస్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. అండ్ విష్ణునివాసం ఆపోజిట్లోనే కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కోనేరు అనేది స్టార్ట్ అవుతుంది. విష్ణునివాసం కోనేరు గోవిందరాజస్వామిది అనమాట. కోనేరు మెయిన్ అయితే ఏమన్నా ఫెస్టివల్స్కి ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగితే ఆ కోనేరులో అయితే చేస్తారు. తెప్పోత్సవాలు అని పిలుస్తారు కదా, అలా అనమాట. కోనేరు పక్కన ఒక వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది, బాగా ఫేమస్. చాలామంది ఇక్కడ వచ్చి దర్శనం కూడా చేసుకుంటారు. గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది. ఈ కోనేరు పక్కనే ఎగ్జాక్ట్గా అనమాట. ఈ కోనేరు చూడండి, ఈవినింగ్ టైం ఎంత బాగుందో చూడడానికైతే. ఈ కోనేరు దగ్గర చాలా మూవీస్ అయితే షూటింగ్స్ అయితే జరిగింది. అన్నీ ఓల్డ్ మూవీస్ అనమాట. లైక్ రాజేంద్ర ప్రసాద్, మంచు మనోజ్ అండ్ చిరంజీవి, నాగార్జున అయితే గోవింద గోవింద మూవీ షూటింగ్ అయితే జరిగింది. రాజేంద్ర ప్రసాద్ సీతాపతి చలో తిరుపతి మూవీ ఉంది కదా, షూటింగ్ అయితే ఇక్కడ తీశారు. ఆల్రెడీ వీడియో అయితే చేశాను, చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకున్నా పర్లేదు చూడండి. వీడియో అయితే తీశాను, ఓల్డ్ వీడియోస్ అనమాట, చూడండి. ఇది విష్ణునివాసం కోనేరు పక్కనే ఉంటుంది. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి బస్ స్టాండ్ ఇవంతా అయితే వస్తుంది. ఇవంతా రోడ్ సైడ్ హోటల్స్ అనమాట. దీనికి ఆపోజిట్, ఈ హోటల్స్కి ఆపోజిట్లోనే జగత్ విఖ్యాత్ థియేటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, భూమా కాంప్లెక్స్. ఒకప్పుడు బాగా ఫేమస్ అనమాట. ప్రజెంట్ ఏమో తెలియదు, రన్ అవ్వడం లేదు. ఆ థియేటర్ క్లోజ్లో ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే గ్రూప్స్ థియేటర్ అయితే వస్తుంది ఈ జంక్షన్లో. థియేటర్స్ అయితే చాలానే ఉన్నాయి తిరుపతిలో మూవీ చూడాలంటే. ఇక్కడ చూడండి ఎంత ఓల్డ్ బిల్డింగ్, చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో. ఈ బస్ స్టాండ్ జంక్షన్ అనమాట ఇదంతా. ఇది రైట్ సైడ్ తీసుకుంటే రైల్వే స్టేషన్, ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్, తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఇదంతా బస్ స్టాండ్ రూట్ అనమాట బ్యాక్ సైడ్ నుంచి. ఇది ఫార్చ్యూన్ కెన్జెస్ హోటల్. ఇది బస్ స్టాండ్ ఎదురుగానే కనిపిస్తుంది ఎవరికైనా. బస్ స్టాండ్ ఆపోజిట్ ఈ హోటల్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీవరం సర్కిల్కి ఎలా వెళ్ళాలంటే ఇలాగ స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైట్ కట్ అవ్వాలి. రైట్ తీసుకుంటే లక్ష్మీవరం సర్కిల్ అయితే వస్తుంది. ఎంత ఈవినింగ్ అయినా సరే ఎండ మాత్రం ఇంకా తగ్గలేదు, ఫుల్ బీభత్సంగా ఉంది. ఇది ఇండియన్ ఫ్లాగ్ అనమాట, ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది కదా. ఇండియన్ ఫ్లాగ్ దగ్గర కట్ అవ్వాలి. కట్ అయిన తర్వాత ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్తే తిరుచానూరు కూడా వెళ్ళొచ్చు. తిరుచానూరు, శిల్పారామం, అర్బన్ హార్ట్ ఇవంతా చూడడానికి ప్లేసెస్ అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జి కింద ఏమంటే రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది, ట్రైన్స్ వెళ్ళేదనమాట. రిలయన్స్ మార్ట్ కూడా ఇక్కడే ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే లక్ష్మీవరం సర్కిల్ తిరుచానూరు రోడ్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ జంక్షన్లో లెఫ్ట్ తీసుకుంటే రేణుగుంట కూడా వెళ్ళొచ్చు. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఫ్లైఓవర్ అయితే.
ఒక సర్కిల్ లాగా పైనుంచి వర్షం పడడంలో వాటర్ అయితే పడితే మాత్రం ఏదో నయగ్రా వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. అంత హెవీగా అయితే ఏం పడవు, పైప్ లైన్స్ అయితే ఉంటాయి కాబట్టి కిందకి వెళ్ళిపోతాయి అనమాట వాటర్ అయితే. చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది. ఇదైతే లక్ష్మీపురం సర్కిల్ జంక్షన్ అనమాట. ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే ఎవరైనా న్యూ వెహికల్స్ పర్చేస్ చేస్తే ఇక్కడికి వచ్చి పూజ అనేది చేయించుకుంటారు, చాలా మంచిది అవుతుందని. ఇది మెయిన్ జంక్షన్లోనే ఉంటుంది టెంపుల్, బాగా ఫేమస్, ఎప్పటి నుంచో ఉందంట టెంపుల్ అయితే. ఇలా స్ట్రైట్ రోడ్లో ఇది డెడ్ ఎండ్, రైల్వే స్టేషన్ ఎదురుగా బస్ స్టాండ్ అనమాట. ఈ రూట్ ఫ్లైఓవర్ పట్టుకొని వెళ్ళిపోతే బస్ స్టాండ్ రోడ్ వెళ్ళొచ్చు. అండ్ అలిపిరి స్టెప్స్ అయితే ఏవి ఉంటాయో తిరుమలకు వెళ్ళడానికి ఆ రోడ్డు కూడా వెళ్ళిపోతుంది ఫ్లైఓవర్ అనేది. దీన్ని లక్ష్మీపురం సర్కిల్ జంక్షన్ అని చెప్పి పిలుస్తారు. ఇలా లెఫ్ట్ తీసుకుంటే అన్నమయ్య సర్కిల్కి వెళ్తారనమాట. వావ్, మన ఊరి బండి ఎక్సెల్. హోండా రీసెంట్గా ఎన్ఫీల్డ్ టైప్ ఏదో లాంచ్ అయితే చేసింది, చూడడానికి ఎన్ఫీల్డ్ లాగే ఉంది కానీ ఎన్ఫీల్డ్ అయితే కాదు, హోండా అనమాట. ఇంకా యాక్టివాలు ఉన్నాయి, ఎఫ్జెడ్ వచ్చింది, చాలానే వచ్చాయి పూజకైతే. ఇదొక్క బండి నెంబర్ ప్లేట్ ఉంది, మిగతా అంతా న్యూ అనమాట, షోరూమ్ వెహికల్స్ కొత్తవి. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు, అటు సైడ్ బస్సెస్ అన్నీ వెళ్తున్నాయి కదా, అది తిరుచానూరుకి వెళ్ళే రోడ్ అనమాట. ఇప్పుడు చూడండి ఈ స్కూటీస్ ఇవన్నీ, ఇది హోండాను, ఎఫ్జెడ్, ఎక్సెల్, ఏ ఒకటి అయితే 2 వీలర్స్ 4 వీలర్స్ ఏ ఒకటి పూజకైతే వస్తూనే ఉంటాయండి. ఈ టెంపుల్ బాగా ఫేమస్ అనమాట, లక్ష్మీపురం వినాయక స్వామి టెంపుల్. ఈ షాపింగ్ మాల్ అయితే అన్నమయ్య సర్కిల్లో ఉంటుంది, ఎంఆర్పల్లి సర్కిల్కి వెళ్ళేటప్పుడు అనమాట. ఈ అన్నమయ్య సర్కిల్లో ఈ షాపింగ్ మాల్ అయితే ఉంటుంది. ఇది డిఆర్ మహల్కి వెళ్ళే రోడ్ అని కూడా, ఈ రోడ్డు దాని తర్వాత రైట్ కట్ అయితే వస్తుంది. ఈ పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ అనమాట. ఎగ్జాక్ట్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో వెళ్తే డిఆర్ మహల్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు కూడా ఇదే అనమాట. ఈవినింగ్ టైం తిరుపతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఎప్పుడైనా సమ్మర్లో తిరుపతిని విజిట్ చేశారా?